హాయ్ అండి. ఇవాళ క్యారెట్ హల్వా చూపిస్తాను రండి. చూడండి, నేను అరకిలో క్యారెట్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి తురిమేసాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి కొంచెం నెయ్యి వేద్దాం. కొంచెం నెయ్యి వేద్దాం రండి. నెయ్యి కరిగాక చాలంత నెయ్యి. నెయ్యి కరుగుతున్నది. ఇప్పుడు ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. అరకిలో కడిగి శుభ్రంగా తురిమేసాను. ఇగో ఆ క్యారెట్కి మూడో అంత, అంటే అద్దపావు అనుకోండి, బెల్లం తీసుకుని కరిగించాను. ఇప్పటికి ఇగో మీకు ఇంకా తీపి కాస్తే చూసుకోండి. నేను బెల్లంతో చేస్తున్నాను. ఇది నెయ్యిలో శుభ్రంగా వేగాలి. ఇది బెల్లంతో చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో పాలల్లో బెల్లం వేసి నానబెట్టి ఉంచాను నేను. ఇంకొంచెం పాలు వేస్తాను. ఈలోపు క్యారెట్ వేగిపోతుంది నెయ్యిలో. చూడండి, ఇంకొంచెం పాలు పోసాను. దానికి సరిపోతుంది. గిన్నెతో ఒక గిన్నెడు ఉండి ఇది క్యారెట్, దానికి సగం పాలు పోసాను. ఆ గిన్నెతో సగమే పాలు పోసాను. చూడండి, కరెక్ట్ సరిపోతుంది కొలత మీద. ఇప్పుడు ఇది బాగా వేగుతుంది. నెయ్యిలో శుభ్రంగా వేగాలి. ఇది దగ్గరగా వచ్చేస్తుంది వేగాక. క్యారెట్ కదా, తొందరగానే వేగిపోతుంది. చూసారు కదా, ఇది దగ్గరగా వచ్చేసింది వేగి. ఇప్పుడు సగం కప్పు ఇదేసాను పాలు. ఆ బెల్లం కూడా కరిగింది. చిన్న ముక్కున్నది, ఇందులో కరిగిపోతుంది. ఇప్పుడు క్యారెట్ శుభ్రంగా పాలు ఆ బెల్లంతో బాగా ఉడుకుతుంది దగ్గరగాను. చాలా బాగుంటుంది. ఇప్పుడు శుభ్రంగా ఉడకనిస్తాను. ఉడికేగా చూపిస్తాను రండి. ఇక చూడండి, ఉడుకుతున్నది. ఇది దగ్గరగా ఉడికిపోయాక తీసేయడమే ప్లేట్లో, అంతే. నేనేమో పల్లీలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇగో సన్నంగా తరిగేసి ఇందులో వేసాను. చూడండి, మీరు ఏది కావాల్సినా వేసుకోవచ్చు. ఇప్పుడు దగ్గరగా కలిపిస్తే దగ్గరగా ఉడికిపోతుంది. ఆ పాలతోనే ఉడికిపోతుంది. చూసారు కదా, ఒక 5 నిమిషాల్లో దగ్గరగా వచ్చేస్తుంది. దగ్గర పడ్డాది. ఇప్పుడు ఉడికిపోయింది శుభ్రంగా. మూత పెట్టకుండా ఉడికించాలి. ఇగోలాగా తొందరగా అయిపోతుంది క్యారెట్ హల్వా. చాలా టేస్ట్గా ఉంటుందండి. లైక్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. క్యారెట్ హల్వా చేయండి, తినండి, లైక్ చేయండి. చూడండి, అయిపోయింది. ప్లేట్లో తీసేసాను. చూసారా, పొడి పొడిగా ఎంత బాగుందో. ఉట్టి పాలల్లో ఉడికి క్యారెట్ నిమిషంలో అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారా, ఇది ఇలాగైనా తినవచ్చు, రొట్టెల్లో తినవచ్చు, ఎలాగైనా తినండి. టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వా.